యేసన్న గారు దేవుణ్ణి ఏమని విశ్వసించారంటే, నా ఈ సేవలో ఆయనే పరిపాలకుడు. సేవ ప్రారంభించిన దినాల్లో చాలా మంది వచ్చి అడిగారు, మా సంస్థలో చేరు, నేను సూపర్వైజర్ని చేస్తాం, రిపోర్ట్లు రాస్తాం, సపోర్ట్ తెప్పిస్తాం, డాలర్లు ఇస్తాం, కాలర్లు ఎగరేసుకో, మా చేతి కింద ఉండు, మా అడ్మినిస్ట్రేషన్లో ఉండు, మా పాలనలో ఉండు. ఆయన ఒకటే చెప్పాడు, నన్ను సేవకు పిలిచింది నా ప్రభు, ఆయనే నా పాలకుడు, ఆయనే నా పోషకుడు. ఆకలి దప్పులతో లేడా? ఉన్నాడు. వారం రోజులు తిండి తిప్పట్లు లేక ఆ దయాక్షేత్రం ఏరియా ఉండే లేత చింత చిగురు ఎంత తినేశాడంట, ఆకలి తట్టుకోలేక. వారం రోజులు ఏం తినలేదు కదా, పరగడుపు కదండి, వామిటింగ్స్ అయిపోయి కళ్ళు తిరిగి పడిపోయాడు. కుక్కలు వచ్చి ఆయన మూతిని నాకుతుంటే పొలాల్లో పని చేసుకునేవాడు. ఒరే ఆ కుర్రాడు చచ్చినట్టున్నాడు, కుక్కలు పీక్కుతుంటాడు, పరిగెత్తుకుంటూ వచ్చి కుక్కలు నెలగొట్టి మొహం మీద నీళ్లు గుడ్లేస్తూ కళ్ళు తిరుగుతుంటాడు. ఏమైంది? వారం రోజులైంది. రోజు పొలం పనులు చేసుకునేవాడు సంగతి మీకు తెలుసు కదా. ఎర్లీ 70s లుంగీల్లోనో లంగాల్లోనో అన్నం గొడ్డుగారంతో కలిపిన అన్నం ఇంత కట్టుకొచ్చుకుంటారు. పని చేస్తారు, 4 ముద్దలు తింటారు, మళ్ళీ మూట కడతారు. పని చేస్తారు, 4 ముద్దలు తింటారు. ఆ అన్నమే 4 ముద్దలు పెడితే ఆ అన్నం తిని మంచినీళ్ళు తాగాక. రమేష్ చెప్పాడు కదా, 1977 దివిసీమ తుఫాను. లేమల్లకెళ్ళి జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ 6 నెలలే చిన్న పాకేసుకుంటూ కొట్టుకెళ్ళి. కుర్రాడు కదండి, మంచి కుర్రాడు కదా, 30 ఏళ్ల కుర్రాడు. అడ్డపంచి కట్టుకొని మెసాలు తీసేసి అంటుకత్తి తీసుకొని చిన్న సంచి పట్టుకొని తుఫాను బాధితులందరికీ 2 కేజీలు బియ్యం ఇస్తా ఉంటే అక్కడికి వెళ్ళి నిలబడుకున్నాడు. ఉదయం నుంచి సాయంకాలం ఆయన వంతు రాగానే, నువ్వేదో క్రిస్టియన్ చర్చి పాస్టర్ కదా, పాస్టర్లకి చర్చిలకి ఇవ్వం, సన్నాసోళ్ళకి ఇచ్చేది కాదు ఈ బియ్యం, ఫ్యామిలీ వాళ్ళ కుటుంబాలకు ఇచ్చేది, పో అంటే కొట్టి సంచి తీసుకొచ్చి కూర్చున్నాడు అక్కడ. పిడికిడి తిండి గింజల కోసం అదే దయాక్షేత్రం దగ్గర క్యూలో నిలబడ్డవాడు. కాలం అట్లా తిరిగి మన గుడారాల పండుగలో 25 లక్షల మందికి అన్నం పెట్టాడు. 25 లక్షల మందికి అన్నం, 25 లక్షల మందికి పిడికిడి తిండి గింజల కోసం క్యూలో నిలబడ్డవాడు. 70 ఏళ్ళు కాలం గిర్రమని తిరిగింది. అదే చోట 25 లక్షల మందికి